Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. T20 ప్రపంచ కప్ 2026లో శ్రీలంక ప్రస్థానం ముగిసిపోయింది. లీగ్ దశలో అత్యంత అద్భుతంగా రాణించినటువంటి శ్రీలంక జట్టు సూపర్ 8లో దారుణమైనటువంటి పేలవ ప్రదర్శనతోటి ఇంటి ముఖం పట్టేసింది. చివరి సూపర్ 8 మ్యాచ్లో నిన్న పాకిస్తాన్ పైన ఆడినటువంటి శ్రీలంక ఓటమి చెందడంతో ఇక తన ప్రస్థానం ముగిసిపోయింది T20 వరల్డ్ కప్ 2026లో. ఈ నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కొంత భావోద్వేగానికి గురయ్యాడు షనక. ఎందుకంటే ఇప్పటికే శ్రీలంకలో మొన్న ఓడిపోయినటువంటి తర్వాత న్యూజిలాండ్తో మ్యాచ్లో అక్కడ అభిమానుల చేత చాలామంది సీనియర్ క్రికెటర్ల చేత చివాట్లు తినేటువంటి పరిస్థితి ఏర్పడింది శ్రీలంక క్రికెట్కి. ఎందుకంటే సొంత దేశంలో జరుగుతున్నాయి, సహా హోస్ట్గా ఉంది శ్రీలంక ఇండియాతో పాటుగా. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అద్భుతంగా అయినటువంటి ఫామ్లో లీగ్లో కొనసాగి ఆస్ట్రేలియాను కూడా ఓడించి మంచి ఫామ్లోకి వచ్చింది అనుకున్నటువంటి శ్రీలంక సూపర్ 8లో పేలవ ప్రదర్శనతోటి ఓటమి పాల్వడం వరుసగా అభిమానులను జీర్ణించుకోలేనటువంటి విధంగా చేసింది. దీంతో చాలా విమర్శలు వచ్చాయి. దాని తర్వాత న్యూజిలాండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కెప్టెన్ షనక ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని బ్యాక్ ఎండ్లో పుష్ చేసేవాళ్ళు లేరు, మమ్మల్ని బయట నుంచి వస్తున్నటువంటి నెగిటివిటీ వ్యతిరేకత అనేది తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందంటూ కూడా ఆయన బహిరంగ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న చివరి మ్యాచ్లో పాకిస్తాన్ శ్రీలంక మధ్య మ్యాచ్లో కనీసం ఈ చివరి మ్యాచ్ అయినా గెలిచి అభిమానులకు వెళ్లే ముందు ఒక చిన్న సంతోషకరమైనటువంటి వార్తగా మిగులుస్తుంది కావచ్చు అనుకున్నారు అభిమానులందరూ. కానీ అలా జరగలేదు. తప్పక గెలవాల్సినటువంటి నెట్ రన్ రేట్తో గెలవాల్సినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లు విజృంభించారు. మొదట బ్యాటింగ్ చేసి 212 పరుగుల భారీ స్కోర్ను సాధించారు పల్లెకెల్లెలు జరిగినటువంటి మ్యాచ్లో. ఆ తర్వాత చేజింగ్లోకి వచ్చినటువంటి శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతూ పూర్తిగా ఓటమి దిశగానే కనిపించింది చివరి వరకు కూడా. కానీ చివరిలో 147 పరుగుల వరకు కట్టడి చేస్తే పాకిస్తాన్ని సెమీఫైనల్ వెళ్లకుండా శ్రీలంకని కట్టడి చేస్తే సెమీఫైనల్కి వెళుతుందనేటువంటి ఒక హోప్ పాకిస్తాన్కు ఉండేది. ఆ రకంగా వాళ్ళు కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ చేశారు. కానీ ఆ యొక్క ఆశలని పూర్తిగా మట్టుమాయం చేస్తూ శ్రీలంక మొదట వికెట్లు పడిపోతున్నా కూడా తర్వాత స్టేబుల్గా ఆడుతూ పాకిస్తాన్ ఆశలపైన నీళ్లు చల్లేసింది. ఇక ఓటమి దశకు పోతున్నటువంటి శ్రీలంక జట్టును చివరిలో కెప్టెన్ షనక అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో చివరి ఓవర్లో మ్యాజిక్ చేశాడు. 2 ఓవర్లలో ఒక దశలో మొత్తం మ్యాచ్ ఇంకా గెలిచే ప్రసక్తే లేదు శ్రీలంకకు అనుకున్న దగ్గర నుంచి చివరి ఓవర్లో శ్రీలంక వైపు మళ్ళేసింది. 28 పరుగులు కావాల్సిన సందర్భంలో లాస్ట్ ఓవర్లో 22 పరుగులు దంచేసి షనక మ్యాచ్ను తన వైపు తిప్పుకున్నాడు. లాస్ట్ 2 బాల్లో 6 పరుగులు రావాల్సినటువంటి క్రమంలో షనక ఆ బాల్ని కొట్టడంలో విఫలమైపోయి మ్యాచ్ ఓటమి పాలైంది. దీంతో ఆ మ్యాచ్ తర్వాత షనక మాట్లాడుతూ శ్రీలంక కెప్టెన్ అభిమానులు ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులందరూ కూడా మ్యాచ్ గెలుస్తారని ఆశించి ఇక్కడికి వచ్చారు. వారందరికీ మా శాయశక్తుల ఇక్కడ కృషి చేశాం గెలవడానికి. కానీ దురదృష్టశాతం ఇక్కడ ఫలితం మారిపోయింది. వారందరికీ నేను క్షమాపణలను చెప్తున్నాను. నిరాశకు గురి చేసినటువంటి అభిమానులను నిరాశకు గురి చేసినందుకు వారందరికీ కూడా క్షమాపణ కోరుతున్నానంటూ కూడా బహిరంగంగానే షనక అక్కడ ప్రస్తావించడం జరిగింది. క్యాండీలోని పల్లెకెల్లె స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ 212 పరుగులు చేస్తే శ్రీలంక 206 పరుగులు చేసింది. గెలవాల్సినటువంటి ఈ యొక్క చివరి మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అంటే వారి అభిమానుల కోసమైనా కూడా చివరి మ్యాచ్లో గెలిచి సగర్వంగా టోర్నీ ముగిద్దామనుకున్నటువంటి శ్రీలంకకి ఆశాభంగమే కలిగింది. కెప్టెన్ షనక 76 పరుగులతో అజేయంగా వీరోచిత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ కూడా విజయాన్ని రాబట్టుకోలేకపోయారు. శ్రీలంక చివరికి 207 పరుగులకి పరిమితం అయిపోయింది. 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది ఇప్పుడు. సో ఈ ఓటమితో శ్రీలంకతో పాటు మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ లేని కారణంగా పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు శ్రీలంక పోతూ పాకిస్తాన్ కూడా ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. నెట్ రన్ రేట్ కనుక ఒకవేళ 147 పరుగులలోపు శ్రీలంకను కట్టడి చేసి ఉంటే నిన్న పాకిస్తాన్ సెమీఫైనల్కు వెళ్ళేటువంటి అవకాశం ఉండేది, న్యూజిలాండ్ ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. కానీ శ్రీలంక చివరి వరకు పోరాడింది, గెలవడం కోసం కృషి చేసింది. దీంతో పాకిస్తాన్ ఆశల మీద నీళ్లు జల్లి తనతో పాటుగా పాకిస్తాన్ ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్ళింది. ఏదేమైనా కూడా శ్రీలంక క్రికెట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ అభిమానులకు గురవుతున్నటువంటి ఆగ్రహ ఆవేశాలను చల్లార్చేటువంటి విధంగా కెప్టెన్ షనక క్షమాపణలను కోరడం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా కూడా అక్కడ శ్రీలంక అభిమానులు కూడా శ్రీలంక క్రికెట్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది, ఇలాంటి దుస్థితి ఏంటి, ఒకప్పుడు జయసూర్య, సంగార్కర, జయవర్ధనే, దిల్షాన్, ముతే మురళీధరన్, మలింగా లాంటి అద్భుతమైనటువంటి ప్రపంచ స్టార్స్ ఉన్నటువంటి క్రికెట్కి ఆ తర్వాత
వారసత్వంగా మరొక జట్టును తయారు చేయలేకపోవడం ఆ దుస్థితి అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా కూడా భవిష్యత్తులో శ్రీలంక క్రికెట్ ఇంకా అద్భుతంగా రాణించకపోతే క్రికెట్ని చూసేటువంటి పరిస్థితి ఇక ఉండదంటూ కూడా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో శనక ఈ యొక్క క్షమాపణ ద్వారా వారిని కొంత శాంతింపచేసినట్టుగా కనపడుతుంది.